వెల్కమ్ టు మై ఛానల్. బెల్లం సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, బెల్లం వేసిన పాలు ఇరగకుండా చిక్కబడకుండా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కాక జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న జీడి పలుకులను ఒక కప్పులోకి తీసుకోవాలి. అలాగే కొంచెం కిస్మిస్లు కూడా దోరగా వేయించుకొని అదే కప్పులో తీసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కప్పు సేమియా వేసుకోవాలి. సేమియాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న సేమియాను మరుగుతున్న పాలల్లో వేసుకొని మొత్తం సేమియా అంతా వేసుకున్నాక బాగా సేమియాను పాలలో ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. పాలు పొంగకుండా, సేమియా ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియా తొందరగానే ఉడికిపోద్ది ఫ్రై చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు 2 స్పూన్ల సగ్గుబియ్యం కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. రెండు కలిపి బాగా చక్కగా చూడండి, చాలా బాగా ఉడికిపోయినాయి. సేమియా కూడా బాగా ఉడికింది. మనం పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇప్పుడు వేసుకోకూడదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ అయితే దంచి వేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసి బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి బెల్లం వేసుకోవడం వల్ల పాలు ఇరగవు. తర్వాత వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా కమ్మగా ఉండే సేమియా రెడీ. మీకు కూడా ఇలానే రావాలంటే, బాగా పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చేసినట్టుగా చేయండి. ఈ సేమియా మా పిల్లలకి, మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. చాలా సూపర్గా ఉందని చెప్పారు. మా పిల్లలకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు. యమ్మీ యమ్మీ సేమియా అనుకుంటా తిన్నారు. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మీరు కూడా సేమియా చేసినప్పుడు ఇలానే కుదరాలంటే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ప్రతిదీ గమనిస్తూ చేయండి. వీడియో అయితే షార్ట్ వీడియో అండి, లెంత్ ఏమీ ఉండదు. మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం అకేషన్స్కి అవి ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం కదా. అది చేసినప్పుడు సేమియా కొంచెం గట్టిగా అయిపోవడం, చిక్కగా అయిపోయినట్టు అనిపించినప్పుడు మనం పాలు అవి మరిగించుకొని ఆ పాలు బాగా చల్లారిన తర్వాత అందులో బెల్లం కలిపేసుకొని ఈ సేమియాలో కలుపుకుంటే పల్చగా అవుతుంది. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.